ఎలాగైనా సరే తన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో లేదంటే ఉద్యమకారులు ఇంకెవరైనా ఉంటే వారందరినీ సింహం గుర్తుపైన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైన పోటీ చేయించాలని ఒక ఆలోచన చేస్తున్నారంట. మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు తను పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో ఒక 3 నెలలు పట్టే అవకాశం ఉంది. వేగంగా జరుగుతున్నప్పటికీ 3 నెలలు పడుతుంది. సో ఈ సమయంలో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపైన తను బరిలోకి దిగాలని చూస్తున్నారు. సో డైరెక్ట్గా ఆ పార్టీతో పొత్తు ఉంటుంది అంటే పొత్తు లాంటిది ఏది కాదు. తమకు వచ్చినటువంటి నాయకులు ఎవరైనా కనుక ఉంటే ఆ పార్టీని రిఫర్ చేసి దానిపై మీరు వెళ్ళండి, మేము మద్దతు ఇస్తాము, ఈ రకంగా ఉండబోతుందంట. సో ఇక మున్సిపల్ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, కవిత ఏ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది? ఇప్పటికే పార్టీ ప్రక్రియని కొంత వేగవంతం చేసినటువంటి కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి ఆ పార్టీ తరఫున పలువురు నేతల్ని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి సంజయ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు అండ్ జాగృతి నుంచి మనోజ గారు ఉన్నారు. ముందుగా అందరికీ వెల్కమ్ అండి. సో ఫస్ట్లీ నేను జాగృతి నాయకురాలు మనోజ గారితో మాట్లాడుతూ, మనోజ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇది ఒక నేషనల్ పార్టీ. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు ఏర్పాటు చేసిన ఐడియాలజీతో ఇంప్లిమెంట్ చేసిన పార్టీ ఇది. సో కొంత అగ్రెసివ్గా ఉంటుంది, తర్వాత కొంత లెఫ్టిస్ట్ ఐడియాలజీ అంటామో డెఫినెట్గా ఆ మాదిరిగా ఉంటుంది. అటువంటి ఒక పార్టీ ఐడియాలజీతో జాగృతి మీది స్టేట్కి ఒక పర్టికులర్ ఐడియాలజీ ఉంటుంది, మీకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఏంటి ఈ రెండు పార్టీల మధ్య ఆ చర్చలు ఏంటి, ఆ పొత్తు ఏంటి? మీ కనీసం మీ నాయకులైనా అంగీకరిస్తారా దీన్ని? ఓకే, ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి, తెలంగాణ ప్రజలకి నమస్కారం. ఈరోజు తెలంగాణ జాగృతి మేము బరిలో లేము. మున్సిపల్ ఎలక్షన్స్లోకి తెలంగాణ జాగృతి మేము ఎవరిని పెట్టట్లేదు, అభ్యర్థులను పెట్టట్లేదు. మేము తెలంగాణ జాగృతిగా మేము ఎక్కడా కూడా కంటెస్ట్ చేస్తలేము. ఎవరైతే తెలంగాణ జాగృతిలో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యమకారులు చాలామంది కవితక్క గారిని అప్రోచ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మేము ఒక సజెషన్ చేస్తున్నామే తప్ప తెలంగాణ జాగృతిగా మేము 116 మున్సిపాలిటీలకి ఎలాంటి అభ్యర్థులని డిక్లేర్ చేసి వాళ్ళని పంపిస్తలేము. ఇంకా నిన్న ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి మాకు తెలంగాణ జాగృతి కవితక్క గారికి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి దా మేరకు మేము నిన్న సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు చేయడం జరిగింది. తెలంగాణ అవును, మేము ఇప్పుడు రేపు పార్టీగా రాబోతున్నాం. ఇప్పటి నుండి ఎక్కడైతే ఉద్యమకారులు అది ఎవరైనా సరే, మొన్నటికి మొన్న చూసినాం, మన ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి కూడా మేము చేసినాం. ఎవరైతే ఈ రోజు విస్మరణకు గురైన నాయకులు ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ జాగృతి ముందు పెట్టుకొని ప్రియారిటీ ఇస్తూ ముందుకెళ్తుంది. అదే క్రమంలో నిన్న చేసినాం. మా దగ్గర కవిత గారు కానీ లేకుంటే జాగృతి కానీ మీ ఐడియాలజీని మీరు మార్చుకున్నారా? గత 10 ఏళ్ల పాటుగా లేనటువంటి సుభాష్ చంద్రబోస్ దినోత్సవం, ముచ్చర్ల సత్యనారాయణ గారి దినోత్సవ జయంతి వేడుకలు ఎందుకు ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది? అంటే వాళ్ళ రాజకీయ చరిస్మాని వాడుకోవాలన్న ఉద్దేశమా, లేకపోతే ఏంటంటే నిజంగా నాకు ఆలోచన ఉందంటే మొదటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, సడన్గా వచ్చిన మధ్యలో అంటే ఏదో ఒక పరివర్తన చెందాలి. తెలంగాణ జాగృతిగా మేము సంస్థగా ఉన్నప్పుడు కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఖచ్చితంగా మేము చేస్తూనే వచ్చినాం. ఇప్పుడు మేము ఒక పార్టీగా మారుతున్నాం. మేము ఒక ఫర్దర్ జనరేషన్ కి, మేము యువతకి కానీ ఎవరికి కానీ అంటే ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు మేము పార్టీగా ఎవరైతే విస్మరణకు గురైన నాయకులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఈ రోజు పరివర్తన చెందిందా జాగృతి? ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం, ఉద్యమకారుల కోసం కవితక్క గారు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అప్పుడు మాకు ఒక బౌండరీ, మాకు కొన్నిటి వరకే మమ్మల్ని కట్టడి చేసిండ్రు కాబట్టి అప్పుడు మేము బయటకు వచ్చి మాట్లాడలేకపోయినా. ఇప్పుడు మాకు ఎట్లాంటి కట్టెలు లేవు, ఎలాంటి మాకు బౌండరీస్ లేవు కాబట్టి ఇప్పుడు మేము ఫ్రీడమ్ గా ఒక ఇండిపెండెంట్ గా రేపు మేము పార్టీగా అవతరించబోతున్న క్రమంలో తప్పకుండా మా భావజాలని ప్రజల్లో పెట్టాలనుకుంటాము. మా ఏవైతే మా ఐడియా, మేము ఆదర్శంగా తీసుకున్న ఐడియాలజీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సుభాష్ చంద్రబోస్ ఆలోచన, కవిత గారి ఆలోచన ఒకటే, అసలు నాకు అర్థం కావడం లేదు. తప్పకుండా ఎక్కడైతే ఆత్మగౌరవం దెబ్బతింటదో, ఎక్కడైతే విస్మరణకు గురైతారో, ఎక్కడైతే సమాన న్యాయం లేదు అని చెప్తారో అక్కడే విప్లవం పుడుతుంది. సేమ్ కవితక్క గారు ఈ తెలంగాణ జాగృతి రేపు రాబోయే పార్టీ కూడా మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకి